ఆ మహిళా నేత ఇంతవరకు అనేక సమావేశాలు నిర్వహించారు. లెక్కలేనన్ని నిరసన కార్యక్రమాలు, మహాధర్నాలను ముందుండి నడిపించారు. అయితే అవన్నీ ఒక ఎత్తు, బుధవారం నిర్వహించిన కార్యక్రమం మరొక ఎత్తు అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏమిటా కార్యక్రమం? అందులోని ప్రత్యేకత ఏంటి? తెలంగాణ జాగృతి ఈ పేరు చెబితేనే మనకు గుర్తొచ్చే ఏకైక నేత కల్వకుంట్ల కవిత. అంతేకాదు, కవిత పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేవి తెలంగాణ జాగృతి కార్యక్రమాలు. ఆ సంస్థకు కవితకు ఉన్న బంధం అలాంటిది. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొన్నటిదాకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే ఆ అన్ని కార్యక్రమాల విజయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కీలకంగా ఉండేవారు. గులాబీ పార్టీ నాయకులు వెంటే నడిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మని హైలైట్ చేసి మండల స్థాయి నుంచి విదేశాల వరకు నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు పుష్కలంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జాగృతి చేసే ప్రతి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుల హడావిడి ఎక్కువగా ఉండేది. పేరుకు తెలంగాణ జాగృతి ప్రోగ్రాం అయినా దానికి సంబంధించిన అవసరాలు, ప్రోగ్రాం ఏర్పాట్లు మొత్తం బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి చూసుకునేవాళ్లు. వాటి విజయంలో కీలక పాత్ర పోషించేవారు. ఇంతకాలం బీఆర్ఎస్ శ్రేణులు కవిత వెంట నడవడం మనం చూశాం. అయితే ఇదంతా నిన్న మొన్నటి ముచ్చట. ఇప్పుడు అంతా మారిపోయింది. ఎప్పుడైతే కవిత తన తండ్రికి సంచలనాత్మక లేఖ రాశారో నాటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లేఖ తర్వాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయం ఏర్పాటు రోజే ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించబోతున్నట్లు మొదటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు కవిత. కేసీఆర్ అంత పెద్ద నాయకుడికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించలేదని, అందుకే తాను చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. ప్రకటించినట్లుగానే బుధవారం రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేవలం జాగృతి నేతలు మాత్రమే కనపడ్డారు. ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, ఆ పార్టీ కేడర్ కూడా ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ తాజా పరిణామం తర్వాత బీఆర్ఎస్ కు కవితకు దూరం పెరిగిందని, అది ఇంకా పెరగడమే తప్ప తగ్గేది లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కీలక నేతలు మాత్రం కవిత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు అని చెబుతున్నప్పటికీ వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్నే తప్పుబడుతూ కవిత లేఖ రాయడాన్ని బీఆర్ఎస్లోని చాలా మంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. కార్యకర్తలు కూడా కవితపై ఆగ్రహంగానే ఉన్నారట. అందుకే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ కవిత మహాధర్నా కార్యక్రమానికి హాజరు కాలేదట. భవిష్యత్తులో కూడా కవిత నిర్వహించే ప్రోగ్రాంలకు బీఆర్ఎస్ క్యాడర్ హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చునని ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకి జాగృతి కార్యకర్తలు భారీగానే తరలివచ్చారు. గతంలో చేసిన నిరసన కార్యక్రమాలతో పోలిస్తే ఈసారి చేసిన మహాధర్నాకి రెట్టింపుగా జాగృతి కార్యకర్తలు హాజరు కావడంతో కవితలో ఉత్సాహం రెట్టింపైందని అంటున్నారు. నిజానికి ఆమె ఈ కార్యక్రమం ద్వారా తన బల నిరూపణ చేసుకుంది అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులతో సంబంధం లేకుండానే కవిత ఇందిరా పార్క్ వద్ద చేసిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది అని జాగృతి వర్గాల్లోనే కాదు, మిగతా పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇకపై కూడా బీఆర్ఎస్ నేతలు వచ్చినా రాకపోయినా జాగృతి నేతృత్వంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు గ్రాండ్గా సక్సెస్ చేస్తామనే ధీమాను తెలంగాణ జాగృతి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతల స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.